ప్రజలకు జరిగే ప్రతి మేలును ఏబిఎన్ రికార్డ్ చేస్తుంది, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుంది. కొన్ని పనులు ప్రభుత్వ పెద్దలకు ఏబిఎన్ ద్వారానే తెలుస్తున్నాయి. గుంటూరు మిర్చి యార్డ్లో రైతులకు అందిస్తున్న పలహారం భోజనం సంగతి కూడా అంతే. అధికారులకు సీఎం చంద్రబాబు వైపు నుంచి ప్రశంసలు అందాయంటే అందుకు ఏబిఎన్ఏ కారణమని మర్చిపోకూడదు. ప్రజలకు జరుగుతున్న మేలు ఏబిఎన్ ద్వారా ముఖ్యమంత్రికి చేరుతోంది. అభివృద్ధితో పాటు సంక్షేమంలో ముందున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. మిర్చి రైతులకు గుంటూరు యార్డ్లో అందిస్తున్న భోజనం వారికి ఊరటనిస్తోంది. దానికి సంబంధించిన కథనాన్ని ఏబిఎన్ లో చూసిన సీఎం చంద్రబాబు సంబంధిత అధికారులను ప్రశంసించారు. ప్రభుత్వం ప్రజలకు మధ్య ఏబిఎన్ వారధిగా పనిచేస్తోంది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో ప్రసారం చేసిన రైతు కడుపు చల్లగా కథనంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. గుంటూరు మిర్చి యార్డులో రైతులకు అందిస్తున్న ఉచిత భోజనం బ్రేక్ఫాస్ట్ పై ఏబిఎన్ స్పాట్ లైట్ లో కథనం ప్రసారమైంది. ఈ కథనానికి ఏకంగా చంద్రబాబు స్పందించడం విశేషం. ఏబిఎన్ కథనాన్ని తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేసి మరీ అధికారులకు ఆయన అభినందనలు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలలో అతిపెద్దదైన గుంటూరు మిర్చి యార్డుకు నిత్యం వేలాది మంది రైతులు వస్తూ ఉంటారు. పండించిన పంటను విక్రయించుకుని వెళ్తూ ఉంటారు. మార్కెట్ కు వచ్చే రైతులు భోజనం కోసం బయటకు వెళ్లాల్సి వచ్చేది. దీన్ని దృష్టిలో ఉంచుకొని గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఉచిత భోజన పథకం ప్రారంభించారు. సీజన్లో అన్నదాతలకు కడుపు నిండా భోజనం పెడుతున్నారు. జనవరి నుంచి మే వరకు మిర్చి అమ్మకాల సీజన్ ఉంటుంది. ఈ 4-5 నెలలు రైతులకు మిర్చి యార్డులోనే ఉచితంగా అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తారు. సంక్రాంతి ముగిసిన తర్వాత మార్కెట్ కు వచ్చే సరుకు పెరిగింది. కేవలం ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచే కాకుండా రాయలసీమ జిల్లాలు, తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా మిర్చి యార్డుకు రైతులు వస్తున్నారు. వారి కోసం ప్రభుత్వం ఉచిత భోజన పథకాన్ని జనవరి 23వ తేదీ నుంచి అందుబాటులోకి తెచ్చింది. దూర ప్రాంతాల నుంచి వస్తున్న రైతులకు మిర్చి యార్డు పరిసరాల్లో సరైన భోజన వసతి లేకపోవడంతో ఉచితంగా ఆహారం అందించే పథకాన్ని అమలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. యార్డుకు సరుకు తీసుకొచ్చిన రైతులు వారు సరుకు దించిన దుకాణం వారు ఇచ్చే పట్టీని చూపితే టోకెన్లు అందిస్తారు. ఆ టోకెన్లతో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం చేయొచ్చు. మిర్చి యార్డు ప్రాంగణంలోనే సంబంధిత ఏర్పాట్లున్నాయి. రైతులు బయటకు వెళ్లి తినాలంటే అల్పాహారానికి 50 రూపాయలు, భోజనానికి 150 రూపాయలు వ్యయం చేయాల్సి వస్తోంది. వాళ్లు అంత సొమ్మును భరించలేని స్థితిలో ఉన్నారు. ఉచిత భోజనంతో రైతులకు ఖర్చు తగ్గుతోంది. మిర్చి యార్డులో ఉదయం ఇడ్లీ, పొంగల్, గారె, ఉప్మా, టమాటా బాత్ వంటివి అందిస్తున్నారు. మధ్యాహ్నం వేళ పప్పు, కూర, సాంబార్, మజ్జిగతో కడుపు నిండా అన్నం పెడుతున్నారు. మెనూలో కోడిగుడ్డు, స్వీట్ కూడా ఉన్నాయి. ఉచితంగా ఆహారం అందించడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ పంటను అమ్ముకోవడానికి గుంటూరు మిర్చి యార్డుకు వచ్చిన రైతులకు ఉచితంగా అల్పాహారాన్ని, మధ్యాహ్న భోజనాన్ని అందించడమే కాకుండా 2 రూపాయల నామమాత్ర రుసుముతో వారికి సెంట్రలైజ్డ్ ఏసీ సదుపాయంతో విశ్రాంతి తీసుకునే అవకాశాన్ని కూడా కల్పించిన అధికారులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చంద్రబాబు ట్వీట్ చేశారు. తాము చేసే కార్యక్రమాన్ని ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అభినందించడం తమకి ఎంతో ఆనందంగా ఉందని మిర్చి యార్డు కార్యదర్శి చంద్రిక చెప్పారు. మొట్టమొదటిగా రైతులకి సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన మంచి కార్యక్రమాలే ఏవైతే మిర్చి యార్డులో సాగుతున్నాయో అవి సీఎం గారి దృష్టికి వెళ్ళడం అనేది చాలా ఆనందంగా ఉంది. నేను ముఖ్యంగా సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో మీ అందరికీ తెలిసినట్టే ఇక్కడ వాళ్ళకి రైతులు ఏదైతే దూర ప్రాంతాల నుంచి నైట్ వస్తారో వాళ్ళ తాలూకా
సరుకంతా తీసుకొస్తారు. సో నెక్స్ట్ డే వాటిని సేల్ చేసే ముందర వాళ్ళు ఇక్కడ రెస్ట్ హౌస్లో వాళ్ళకి 2 రైతు రెస్ట్ హౌస్లు కూడా ఉన్నాయి. సో అక్కడ వాళ్ళు రాత్రి రెస్ట్ తీసుకోవచ్చు. అది సెంట్రలైజ్డ్ ఏసీ ఉంది, ఫ్యాన్స్ కూడా ఏర్పాటు చేసాము. అదే కాకుండా పరుపులు, దుప్పట్లు అన్నీ కూడా అన్ని సదుపాయాలు, టాయిలెట్స్ వాటిని ఎప్పటికప్పుడు మనము టైం టు టైం క్లీన్ చేయిస్తున్నాము. అలాగే వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ సప్లై కూడా, ప్లస్ నాణ్యమైన భోజనము, బ్రేక్ఫాస్ట్ అందించాలనే ప్రయత్నంలోనే ఉన్నాం. సో ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందరగా ఇంకొక పాజిటివ్ నోట్తో ముందరికి తీసుకెళ్లాలని ఆశిస్తున్నాము. సో నెక్స్ట్ ఇంకా ఏమైతే ఫర్దర్గా మనం ఫెసిలిటీస్ ఇంకా ఏమి చేయగలం అనేది కూడా చూస్తున్నాము. ఒక రైతులకి మనం మెడికల్ ఫెసిలిటీస్ కావనివ్వచ్చు, ఫస్ట్ ఎయిడ్ కావచ్చు, అది కూడా ప్లాన్ చేస్తున్నాము. గుంటూరు మిర్చి యార్డులో రైతులకు మరింత మెరుగ్గా సేవలు అందించేందుకు కృషి చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.